నిజామాబాద్ జిల్లా డొంకల్ మండలం దత్తాపూర్ గ్రామ ముదిరాజులు తమ కుల దైవమైన పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడానికి గ్రామంలోనికి ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు మరియు పోతురాజుల నృత్యాలతో సందడి చేశారు. మరియు మహిళలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అంతా కలిసి పెద్దమ్మ ఆలయానికి చేరుకున్నారు. నా పేరు రమేష్. జై ముద్రాజ్. నాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డొంకేశ్వర్ మండల్ దత్తాపూర్ గ్రామం. నా కుల సభ్యులం. ప్రతి సంవత్సరం ఈ పండుగ ఏంది, ఏ పండుగ కూడా పెట్టాం మేము. పండుగ తర్వాతనే ఏ పని అయినా కొత్త పని చాలు చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇస్తాం. జై ముద్రాజ్. జై ముద్రాజ్. జై పెద్దమ్మ తల్లి. ప్రతి ఏడు మేము ఈ 5వ నెలల కొత్త పెద్ద మనుషులను ఎన్నుకున్న తర్వాత మేము ఈ పెద్దమ్మ పండుగ ముగించుకున్న తర్వాతనే కొత్త విత్తనాలు చేయడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుంది. అయితే 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రం పెద్ద ఎత్తున ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. ఈ సంవత్సరం ఇదే నెలల 5వ నెలల ఖచ్చితంగా ఇంటికి ఒక కాడ తీసుకుంటూ మంచిగా పెద్ద జాతరలాగా ఊరేగింపుతోని వస్తాము. ఇది ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పాడి పంటలు అన్ని బాగుంటాయి. మాకు ఈ పెద్దమ్మ దయ వల్ల అంతా చాలా మంచి జరుగుతున్నది. అందుకని ఇలా ప్రతి ఏటా జరుపుకుంటూ ఉంటాం. దీనికి చాలా ఖర్చు పెట్టారు. ఎప్పుడు 20 ఏళ్ళ కిందట చాలా డబ్బులు పోగు చేసారు. అది ఇంటింటికి చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు. కాంక్రీటు, ఇసుకే ఒక్కటి కాదు, పొక్కలు కూడా. ఆ టైంలో అంత కష్టపడి గుడి కట్టుకొని చేసినాం. అయితే దానికి ఒక శిఖరం లేకుండే, ఎందుకంటే ఉన్న వ్యవస్థ అట్లుండే. అప్పుడు డబ్బులు లేవు, ఏమి లేవు. ఈ మత్స్యకార సంస్థలలో మాకు పార్ట్నర్షిప్ అది ఇది లేదు, సభ్యత్వం లేదు. ఓన్లీ వ్యవసాయం అది చేసుకుంటూ పనులు అమ్ముకుంటూ కొందరికి ఉన్నది వ్యవసాయం, కొందరికి లేదు. భూములు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. పనులు అమ్ముకుంటూ అట్లా కాలం గడుపుతున్నాం. మాకు ఈ మత్స్యకార దాంట్లో కూడా సభ్యత్వం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో అడవుల పైన కూడా మాకు అధికారం లేకుండా అయిపోయింది. ఆ అధికారం కూడా కోల్పోయినాం. ఉన్న వాళ్ళు వ్యవసాయాలు చేసుకోవడం వల్ల అడవులు నరుక్కుంటూ పోతున్నారు. అడవులు లేవు, పండ్లు లేవు, పంటలు లేవు, చెట్లు లేవు. మా వ్యవస్థ పండ్ల మీదనే బతకాల. మరి ఈ మత్స్యకార దాంట్లో కూడా మాకు సభ్యత్వం లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందుల వల్ల కూడా కష్టపడి ఎంతో కష్టపడితే అయిన గుడి ఇది. అప్పుడు చేసుకున్నాము. తర్వాత శిఖరానికి మళ్ళీ కష్టపడి మళ్ళీ చేసుకొని ఇగో ఈ స్టేజ్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పటికి ప్రస్తుతానికి ఇంకా ఈ జాగాని కాంపౌండ్ వాళ్ళు ఇంకా ఏదైనా కొద్దిగా మంచిగా చేసుకుందామని చెట్లు పెట్టుకోవడం కానీ, ఎందుకంటే పండ్ల చెట్లు ఉన్న వ్యవస్థలో ఇక్కడ కొన్ని పండ్ల చెట్లు పెట్టుకుంటే కూడా బతకగలుగుతాం. ఎందుకంటే మా ఒక్క కుటుంబం అన్నగా ఇక్కడ పట్టుకొని అమ్ముకొని బతకగలుగుతారు. మాకు అందరికీ కొంత జీవనాది ఉపాధి లాగా ఉంటుంది. చెరువు గురించి
ఫైట్ చేసినాము. 1 సంవత్సరమే ఇచ్చారు. ఒక సభ్యత్వం లేదు, ఏమీ లేదు. 1 సంవత్సరం టెండర్ గా డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు అయింది మాకు ఆ పరిస్థితి. ఆ టైంలో నేను కూడా పెద్ద మనిషిని, మా తోటి పెద్ద మనిషి ఇతడు కూడా ఉన్నారు. ఆ రకంగా డెవలప్ చేసుకుంటూ ఏదో కష్టపడుకుంటూ పైకి వస్తున్నాం అంతే. కానీ మాకు గవర్నమెంట్ పర్పస్ ఏ సదుపాయం లేదు. ఒక చేపల చెరువులు లేవు, మాకు దాంట్లో సభ్యత్వాలు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఇది వీళ్ళకు జీవనోపాధి, ఇది దీని లేకపోతే వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముద్రాజులు పేరుకే ముద్రాజులు, వీళ్ళ వ్యవస్థ చాలా దీనంగా ఉన్నది అని గుర్తించాలా ప్రభుత్వము. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇంకోటి, ఇప్పటికే మేమే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము. ఈ ఇబ్బందులు తట్టుకోలేక పిల్లల్ని బయట దేశాలు పంపించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక జీవనోపాధి లేదు కాబట్టి. దానివల్ల ఈ పరిస్థితిని గమనించి ఏదైనా జీవనోపాధి కల్పించేటట్టు చేపల చెరువుల మీద మాకు అధికారాలు ఇస్తూ, లేదంటే సభ్యత్వం ఇస్తూ వ్యవస్థ మీద మాకు ఏదన్నా ఆధారం కల్పించాలని కోరుకుంటున్నాము మేము. ఇంకో విషయము, అంతేకాకుండా ఇది చాలా ఏళ్ల నుంచి మేము అడుగుతూనే ఉన్నాము, దాన్ని పక్కన పెడుతూనే ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి, మారిపోతూనే ఉన్నాయి. కానీ BCD నుంచి BCAలకు మార్చాలన్న మా కలగానే మిగిలిపోతున్నది. దీని గురించైనా తర్వాతి తరం, మా తరం మాది పోయింది, అయిపోయింది. మా తర్వాతి తరం పిల్లలకు వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ లేకుండా పోతున్నది. కనీసం దాంట్లోనన్నా రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని, మమ్మల్ని, పిల్లల్ని, భవిష్యత్తుని కాపాడతారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ముదిరాజు బిడ్డలు, ఇప్పుడు మా ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు, వాళ్ళు చదువుతున్నారు, చదవక కాదు, గొప్పగా చదువుతున్నారు. ఎన్ని ర్యాంకులు సాధించినా, ఏం చేసినా వాళ్లకు ఎటువంటి ఉద్యోగాలు కానీ ఏమి కానీ రావడం లేదు. ఎందుకంటే BCD బస్ అది చూసేసరికి పక్కన పెట్టేస్తారు, మా ఫైల్ పక్కన పెట్టేస్తారు, మా పిల్లల భవిష్యత్తు పక్కన పెట్టేస్తున్నారు. అందుకని BCD నుంచి BCAలకు రావాలని కోరుకునేది అదే, మా పిల్లల భవిష్యత్తు కోసం. మా పిల్లలు బాగుపడాలి, వాళ్ళకు కూడా జాబులు రావాలి. ఇంకా ఎన్నేళ్ళు మేము ఈ వ్యవస్థ మాకు, అదే విషయాన్ని మేము ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోవాలని మా విన్నవించుకుంటున్నాం. నిజామాబాద్ డిస్టిక్ మాది, డొంకేశ్వర్ మండల్, దత్తాపూర్ గ్రామం. మేము ఇది గుడి కట్టి కనిష్ఠం 20 ఏళ్ళ రోజు అవుతున్నది ఇక్కడికి. అయితే ఒక 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ శిఖరం కట్టినాం. శిఖరం కూడా లేకుండే మా సొంత డబ్బులతోనే, మా కులముల్లో జమ చేసినాయి, మా సంఘం డబ్బులతోనే కట్టాము. అప్పటిదాకా మాకు ఎవరి రూపాయి సహకారం చేయలేరు. ఇప్పుడు మాత్రము ఇంకా ఈ గుడి పెద్ద కట్టాలని మాకు ఒక కోరిక ఉంది. దీన్ని పెద్దగా చేయాలని మాకు ఒక కోరిక ఉంది. అది ఎవరైనా సహకారం చేస్తారని అనుకుంటున్నాం మేమందరము. ముందటి నుండి మేము కూడా కొన్ని కూడుకొని, కానీ ఈ గుడి కట్టి మాత్రం 20 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ చాలా మంచిగానే పండుగ చేసుకుంటున్నాము. ఆ 20 ఏళ్ళ నుంచి కూడా మేము పండుగ చేసుకుంటున్నాము. మా కులం తరపునే డబ్బులు ఖర్చు పెట్టుకుంటా కులం తరపునే చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం చేస్తాము, ఏదో నెల చేస్తాము. ఇది చేసినాకలే ఏదైనా మేము కొత్త పని చేసుకుంటాం. అప్పటిదాకా ఏది కొత్త పని సురు చేయము. ప్రతి సంవత్సరం ఏదో నెల చేస్తాం, చేసుకున్నాకలే కొత్త పని స్టార్ట్ చేస్తాము. కానీ ఈ పెద్దమ్మ దయ వలన మాకు అన్ని ఇప్పటిదాకా అన్ని మంచిగానే క్షేమంగా లాభంగా తీసుకుంటున్నాము. మాకు దయ చూపింది ఈ తల్లి, అన్ని మంచిగా జరుగుతున్నాయి కాబట్టి అందరము ఇంత మంచిగా చేస్తున్నాము. ఏంటంటే మా వాళ్ళకు కూడా ఏటేటా చేస్తున్నాం కాబట్టి అందరికీ దయచేసి చెప్తున్నా, ఈ గుడి కోసం పట్టించుకొని పెద్దగా చేయాలని మా కోరిక అందరిది. ఎవరైనా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సహకారం చేస్తారని మేము కోరుతున్నాం దాతలు. అందుకోసము చెప్తున్నా, జై పెద్దమ్మ తల్లి, జై ముత్ర. చెడాయి భూమి కొందరు కాదు, ఊరి మీదే కట్టినాము. తోడం డబ్బులు జమ చేసుకుంటా కట్టినాము సొంతం. తీరం 10 ఏళ్ళు అయింది. 15-20 ఏళ్ళ తర్వాత శిఖరం అయింది. మళ్ళా చిన్నగా అయితే శిఖరంకు చేసినాం.